नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांब सदाशिव स्वामी देवताय नमः। यथा प्रधानं भगवान् इति भक्त्या स्तुतो मया यं न ब्रह्मादयो देवा విదుస్తత్వేన నర్షయ. ఎవరైతే పైన చెప్పినటువంటి ఆ సహస్రనామాల్ని పఠిస్తారో, అలాగే ఆ శివుణ్ణి స్తోత్రం చేస్తారో, వాళ్ళందరూ తప్పకుండా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ స్తుతి ఏదైతే ఉందో, ఈ స్తోత్రం ఏదైతే ఉందో అత్యంత పవిత్రమైనటువంటిది. ఇది దీనిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాది దేవతలు ఋషులు కూడా ఆ శివుని యొక్క తత్వాన్ని కానీ శివుని యొక్క మాయని కానీ వారెవరూ తెలియరు. కాబట్టి భక్తితో ఈ స్తోత్రం అంతా కూడా పైన చెప్పినటువంటి సహస్రనామం అంతా కూడా పఠించడం వల్ల ఆ మహాశివుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్తున్నారు. అలాగే స్తోతవ్యమత్యం వద్యంచ కస్తోష్యతి జగత్పతిం భక్త్యాత్యేవం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభు. జగత్తునికి అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఈ స్తోత్రం ద్వారా పూజ చేసి భక్తిగా ఈ స్తోత్రాన్ని నేను చేస్తున్నాను అని సంకల్పంగా చెప్పుకొని ఆయన్ని పూజించడం వల్ల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి పాత్రులవుతాము. తతోభ్యనుజ్ఞానం సంప్రాప్య స్తుతో మతిమతాంబర శివమేభిః స్తువన్దేవం నామభిః పుష్టివర్ధనైః నిత్యయుక్త శుచిర్భూతః ప్రాప్యోత్మాత్మానమాత్మనా ఏతద్ధి పరం బ్రహ్మాది గచ్చతి. ఇలా శివుణ్ణి స్తోత్రం ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ప్రాప్నోత్యాత్మానమాత్మన ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే వాళ్ళు ఏతద్ధి పరం బ్రహ్మాది గచ్చతి. వాళ్ళందరూ కూడా బ్రహ్మము అనేటటువంటి దాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మము అనేటటువంటి స్థితిని, బ్రాహ్మీ స్థితిని వాళ్ళందరూ కూడా చేరుకోగలుగుతారు. ఇదంతా కూడా జ్ఞానము వల్ల సంప్రాప్తించేటటువంటిది. అంటే జ్ఞానము వలన మాత్రమే మనకి ఇలా చేయాలి అనేటటువంటి ఒక సంకల్పం కలుగుతుంది. దానివల్ల మాత్రమే ఇటువంటి ఈ సహస్రనామాలు లేదంటే భగవంతుని కీర్తిద్దాం అనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది. అలాగే అలా సంప్రాప్తించినటువంటి జ్ఞానాన్ని మనం బుద్ధితో ఆ శివుడి యొక్క అర్చనలో కానీ ఆయన యొక్క అర్పణలో మనం కనుక ఉంచితే కనుక తప్పకుండా మనకి ఆత్మానాత్మ వివేకము, అలాగే ఆ బ్రహ్మైక్య స్థితి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఋషశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరాః స్తూయమానో మహాదేవః స్తూయతే నియతాత్మిభిః. ఈ విషయాన్ని అంటే ఈ స్తోత్రాన్ని అంతకుముందే ఋషులు, దేవతలు వారందరూ కూడా భక్తితో ఆ పరమశివుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాగే నియమనిష్టలతోటి ఎవరైనా సరే శివుణ్ణి ఈ స్తోత్రంతో వాళ్ళు ఆరాధించవచ్చు. భక్తానుకంపీ భగవాన్ ఆత్మసంస్థాకరో విభుః తదైవ చ మనుష్యేషు ఏ మనుష్యాః ప్రధానతః. కాబట్టి ఎవరైతే ఈ రకమైనటువంటి భక్తితో శ్రద్ధతో భగవంతుణ్ణి ప్రార్థిస్తారో, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారో, విశేషంగా ప్రధానంగా అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితి అనేటటువంటిది కలుగుతుంది. ఆత్మస్థితి అనేటటువంటి ఆ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది. ఆత్మ అనేటటువంటిది అనుభవైకం అవుతుంది వారందరికీ కూడా. ఆస్తికాః శ్రద్ధధానాశ్చ బహుభిః జన్మభిస్తవైః భక్తాః హ్యనన్యమీశానం పరం దేవం సనాతనం. అనేకమైనటువంటి పాపములు చేసినటువంటి మానవుడు కూడా శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని కనుక పఠిస్తే కనుక తప్పకుండా వారికి కూడా వారి పాపమంతా కూడా హరించి వారు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందటంలో ఎటువంటి సందేహము అక్కరలేదు. అంటే
పాపములు చేసినటువంటి వారైనా కూడా తప్పకుండా వారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన వారు కూడా అటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. కర్మణాః మనసా వాచ భావేన మితతేజస శయన జాగ్రమాణశ్చ వ్రజన్ను పవిశంస్తథా. మనోవాక్కాయ కర్మలతో అంటే మనసును బుద్ధిని అన్నిటినీ కూడా భగవంతుడికి అర్పించి ఎవరైతే దీన్ని శయనా జాగ్రమాణశ్చ అంటే నిద్రించేటప్పుడు కానీ లేదా మేలుకొని ఉన్నప్పుడు కానీ ఎవరైతే త్రికరణ శుద్ధిగా జపిస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా చక్కని ఫలితాలని పొందుతారు. ఉన్మిషన్ నిమిషంశ్చైవ చింతయంతః పునఃపునః శృణ్వంత శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం. ఇది ఒక నిమిషంలో చేసామా లేదు మనం దీర్ఘంగా చేసామా అని కాదు. చింతయంతః పునఃపునః ఆ పరమేశ్వరుడు యొక్క నామాల్ని కానీ పరమేశ్వరుడు యొక్క రూపాల్ని కానీ భక్తితో తిరిగి తిరిగి మనం జపించడం వల్ల లేదా శృణ్వంత శ్రావయంతశ్చ విన్నా చదివినా కూడా కథయంతశ్చ తే భవం దానికి సమానమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. స్తువంత స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ జన్మకోటి సహస్రేషు నానా సంసార యోనిషు. ఎవరైతే ఈ భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారు తిరిగి ఈ సంసారం అనేటటువంటి చక్రం ఏదైతే ఉందో వీటిలో పడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా దాని నుండి విముక్తులై ఆ భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయించగలుగుతారు. వారి యొక్క కోటి జన్మల పాపములన్నీ కూడా ఈ స్తోత్ర పఠనం వలన అవన్నీ కూడా నాశనమైపోతాయి. జంతోర్విగత పాపస్య భవే భక్తి ప్రజాయితే ఉత్పన్నాచ భవే భక్తి అనన్య సర్వభావతః. సమస్తమైనటువంటి విశ్వమందు కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేటటువంటిదే ఈ సహస్రనామాలు చెప్తున్నాయి. అంటే చరాచరమైనటువంటి జంగమములు అన్నీ కూడా ఆయనే అని చెప్పి మనకి ఈ నామాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి సర్వము కూడా ఆ పరమేశ్వరుడే, సకలము కూడా పరమేశ్వరుడే, పరమేశ్వరుడు తప్పితే అన్యమైనటువంటిది ఏమీ లేదు అనేటటువంటి శ్రద్ధతోటి అనేటటువంటి భావనతోటి ఎవరైతే ఆయన్ని ప్రార్థిస్తారో వారి యొక్క భక్తి అనేటటువంటిది కూడా మరింత ఉద్ధతి పొందుతుంది. అంతేకాదు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ భక్తి మార్గంలో ప్రయాణించి వారందరూ కూడా ఆ ఆత్మజ్ఞానం వలన జ్ఞానము వలన వారందరూ కూడా ఉద్ధతిని పొంది వారందరూ కూడా పరమేశ్వరుని చేరుకుంటారు. భావినః కారణాం చాస్య సర్వముక్తస్య సర్వదా ఏతత్ దేవేషు దుష్ప్రాపం మనుష్యేషున లక్ష్యతే. దేవతలకు కూడా సాధ్యము కానటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా మానవులు దీనివలన పొందుతారు. కాబట్టి దేవతలకు సాధ్యం కానటువంటి దాన్ని కూడా మనుష్యులకు పొందటానికి ఉపయోగపడేటటువంటిది ఈ శివసహస్రనామ స్తోత్రం. కాబట్టి దాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. అలాగే సర్వకాల సర్వావస్థల యందు కూడా దీన్ని పఠించడం వలన వారు మోక్షాన్ని ముక్తిని పొందగలుగుతారు. నిర్విఘ్నాః నిర్మలా రుద్రే భక్తిరవ్యభిచారిణి తస్యైవ చ ప్రసాదేన భక్తిరుత్పద్యతే నృణాం. కాబట్టి ఈ స్తోత్రము చేయడానికి కానీ భగవంతుడిని ప్రార్థించడానికి కానీ కావాల్సింది ఏంటంటే అచంచలమైనటువంటి మనఃపూర్వకమైనటువంటి భక్తి. ఎవరైతే అచంచలమైనటువంటి మనఃపూర్వకమైనటువంటి భక్తితో పరమేశ్వరుని ప్రార్థిస్తారో వారందరికీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేటటువంటిది తప్పకుండా కలుగుతుంది. ఏన యాంతి పరాం సిద్ధిం తద్భావగతచేతసః ఏ సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరం. కాబట్టి భక్తిభావంతో ఎవరైతే కూడి ఉంటారో వారు ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని చేరుకుంటారు. ముందర ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితిలో వారికి జ్ఞానం అనేటటువంటిది సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ భక్తిభావం వలన మాత్రమే కలియుగంలో మానవులకి భక్తి అనేటువంటి మాత్రమే చెప్పబడింది. ఎందుకంటే యజ్ఞములు తపస్సులు ఇవన్నీ కూడా ఈ యుగంలో అంటే కలియుగంలో పాటించవలసినటువంటి ధర్మములు కాదు. కాబట్టి కలియుగంలో
మానవుడు తరించడానికి, మానవుడు ఉద్ధతిని పొందటానికి, మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కారణభూతం ఏంటంటే భక్తిభావమే. ఆ భక్తిభావం అనేటటువంటిది ఉంటే కనుక ఆ ఉన్నత స్థితికి చేరుకుని దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది తప్పకుండా అటువంటి స్థితిని చేరుకోగలుగుతాడు. ప్రపన్నవత్సలో దేవ సంసారార్థాన్ సముద్ధరేత్ ఏవ మన్యేన కుర్వంతి దేవాహ సంసారమోచనం. కాబట్టి ఆపదలో ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆ ఈశ్వరుడు వారి యొక్క బాధల నుండి వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాడు. అంటే వారికి ఏది కావాలో దాన్ని ఇస్తాడు. అందరూ మోక్షాన్ని కోరుకోరు, అందరూ ముక్తినే కోరుకోరు. వారు ఏది కోరుకుంటే అది సంపదలు కావాలనుకునేటువంటి సంపదలను, సంతానాన్ని కోరుకునేటటువంటి వారికి సంతానాన్ని, ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారికి ఐశ్వర్యాన్ని, అందరికీ కూడా వాటన్నిటినీ ఇస్తూ ఉంటాడు. అటువంటి దయగలిగినటువంటి ఆ ఈశ్వరుడు తప్పకుండా ఈ స్తోత్ర పఠనం వలన ఆ సంసార బంధముల నుండి తప్పించగలుగుతాడు. కానీ ఇది కేవలం మానవులకు మాత్రమే సాధ్యం. ఏవ మన్యంతి న కుర్వంతి దేవాహ. ఇది దేవతలకు సాధ్యము కాదు. ఎందుకంటే దేవతలకు ఈ భక్తి జ్ఞానం అనేటటువంటి దేవతలకి లేదు. కాబట్టి ఇది దేవతలకు కూడా సాధ్యము కానటువంటిది మానవులకు మాత్రం సాధ్యమైనటువంటిది. అందువనే మానవులు దీనివలన సంసార విముక్తిని పొంది శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందగలుగుతున్నారు. మనుష్యాణం మృతే దేవం నాన్యాశక్తి తపోబలం ఇది దేవేంద్ర కల్పేన భగవాన్ సదసత్పతి. కృత్తివాసాస్తుత కృష్ణ తండిన శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మ స్వయమధారయత్. మనుష్యులకి భక్తి అనేటటువంటిది తప్పితే మిగిలినటువంటిది ఏది కూడా ఈ కలియుగంలో ఉపయోగపడదు. మనం ఇటువంటి ఉన్నతిని కోరుకున్నా, లేదు మనం మోక్షాన్ని కోరుకున్నా, ముక్తిని కోరుకున్నా, లేదంటే మరొక ఆధ్యాత్మిక శక్తిని కోరుకున్నా, ఏది కోరుకున్నా కూడా భక్తి వలన మాత్రమే ఈ కలియుగంలో సాధ్యపడుతుంది. కాబట్టి ఇతర ఏ శక్తులు కూడా దీన్ని, అంటే భగవంతుని చేరుకునే దానికి సహకరించలేవు. కేవలం ఈశ్వరుని పట్ల ఉండేటటువంటి భక్తి మాత్రమే ఇది మనం చేరుకోగలుగుతాము. ఇది ఈ స్తోత్రాన్ని మనకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటిది చెప్తూ, దేవేంద్రులతో సమానమైనటువంటి తండి కృత్తివాసాః స్తుతః కృష్ణ తండిన శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మ స్వయమధారయత్. తండి అనేటటువంటి ఒక ఋషి ఈశ్వరుణ్ణి ఈ రకంగా స్తుతించట. అలాగే ఈ ఈశ్వర స్తోత్రాన్ని స్వయంగా బ్రహ్మగారే స్వయంగా ఇచ్చాట. ఎందుకంటే సకల వేదములు అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటి కాబట్టి ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో, ఆయన స్వయంగా స్తుతించినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ ఈశ్వర స్తోత్రాన్ని తండి అనేటటువంటి ఋషి అందరికీ కూడా, ఆయన కూడా ఆ తండి అనేటటువంటి ఋషి కూడా ఈశ్వరుణ్ణి ఈ రకంగా స్తుతించాట. గీయతేచన బుద్ధ్యేత బ్రహ్మశంకర సన్నిధో ఇదం పుణ్యం పవిత్రంచ సర్వదా పాపనాశనం. ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు బ్రహ్మగారు ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఆయన చదివాడని చెప్పి, అలా చదివినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి పాపాలని కూడా హరించి వేసేటటువంటిది. యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తదా ఏవమేతత్ పఠంతేయ ఏవ భక్త్యాతు శంకరే. అలాగే ఈ స్తోత్ర పఠనం వలన మానవులకి యోగము, మోక్షము, స్వర్గ ప్రవేశము, సంతోషము, వీటన్నిటినీ కూడా ఇది కలగజేస్తోంది. యాగతి సాంఖ్యయోగానాం వ్రజంతేతాం గతిం తదా స్తవమేనం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధో. ఎవరికైతే పరమేశ్వరుడి పట్ల భక్తి కలిగి ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళు జ్ఞానయోగాన్ని సాధించినటువంటి వారే ఉత్తమమైనటువంటి గతిని పొందుతారు. అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయా దీప్సితం ఫలం ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం. ఇది 1 సంవత్సర కాలం పాటు దీన్ని నిరంతరం కనుక పఠిస్తే కనుక ఏ కామ్యములతో అయితే, ఏ కోరికలతో అయితే వాళ్ళు పఠిస్తారో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా, వారి యొక్క
కోరికలన్నింటినీ, అంటే వారు కోరుకున్నటువంటి దాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది చాలా రహస్యమైనటువంటి స్తోత్రము. ఇది బ్రహ్మ ప్రోవాచ శక్రాయ, శక్ర ప్రోవాచ మృత్యవే, మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో, రుద్రేభ్య స్థండిమాగమత్. ఈ స్తోత్రాన్ని బ్రహ్మగారే స్వయంగా ఆయన పఠించారు శివుడి సన్నిధిలో అని చెప్పారు. అటువంటి బ్రహ్మగారు ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఆ తండి అనేటటువంటి ఋషి కూడా పఠించాడు. అలాగే బ్రహ్మగారు ఇంద్రుడికి చెప్పగా, ఇంద్రుడు మృత్యువుకి, ఆ మృత్యువు రుద్రులకి చెప్పగా, ఆ రుద్రులు ఈ తండి అనేటటువంటి, ఎవరైతే తండి అనేటటువంటి ఆయన ఈ స్తోత్రాన్ని పఠించాడో ఆ తండి అనేటటువంటి దానికి ఆయనకి ఈ ఋషులందరూ కూడా ఈ స్తోత్రాన్ని చెప్పారట. మహతా తపసా ప్రాప్తం తండిన బ్రహ్మసద్మని, తండి ప్రోవాచ శక్రాయ గౌతమాయ చ భార్గవ. ఇలా తపస్సు వల్ల సాధ్యము కానటువంటిది, గొప్ప భక్తి వల్ల మాత్రమే సాధ్యమైనటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో, ఇది బ్రహ్మగారి దగ్గర నుంచి మహర్షుల ద్వారా తెలుసుకున్నటువంటి తండి తెలుసుకొని ఆయన ఆ పరమేశ్వరుని యొక్క పాదములను చేరుకున్నట్ట. అలాగే అలా తెలుసుకున్నటువంటి తండి అనేటటువంటి ఆయన శుక్రుడికి చెప్పగా, తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవ. ఆయన శుక్రుడికి చెప్పగా, శుక్రుడు అనేటటువంటి ఆయన గౌతముడికి, ఆ గౌతముడు అనేటటువంటి ఆయన మళ్ళీ భార్గవుడికి చెప్పాడట. వైవస్వతాయ మనవే గౌతమ ప్రాహమాధవ, నారాయణాయ సాధ్యాయ మనురిష్టాయ ధీమతే. అలా చెప్పినటువంటి భార్గవుడి దగ్గర నుంచి మళ్ళీ గౌతముడి దగ్గర నుంచి వైవస్వత మనువు, వైవస్వత మనువు దగ్గర నుంచి మళ్ళీ నారాయణుడికి, ఆ నారాయణుడికి మళ్ళీ యమునికి, ఈ యముని దగ్గర నుంచి నాచికేతుడు అనేటటువంటి ఆయనకి, నాచికేతుడి దగ్గర నుంచి మార్కండేయుడికి, ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. అంటే తర్వాత శ్లోకాల్లో వచ్చినది, యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత, నాచికేతాయ భగవాన్ వైవస్వతో యమః. ఇలా ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. మార్కండేయాయ వార్ష్ణేయ నాచికేతోభ్యభాషత, మార్కండేయాన్ మయోప్రాప్తో నియమేన జనార్దన. ఇది ఆ మార్కండేయునికి దగ్గర నుంచి కృష్ణుడు, ఆ తర్వాత కృష్ణుడికి తెలిసిన తర్వాత నేను నీతో చెప్తున్నానయ్యా అని చెప్పి ఆయన ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని అంతా కూడా చెప్తూ, తవాప్యహమమిత్రఘ్నస్తవం దద్యాం హి విశ్రుతం, స్వర్గమారోగ్యమాయుష్యం ధన్యం వేదేన సంయుతం. ఇది మనకి స్వర్గలోకాన్ని చేరుకునేటటువంటి సౌఖ్యాన్ని కలగజేస్తుంది, అలాగే ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, అలాగే శత్రువుల్ని నాశనం చేసేటటువంటి శక్తిని కలగజేస్తుంది. అలాగే వేదంతో సమానమైనటువంటి ఈ శివ సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని కృష్ణ నేను నీ పాదాలకి సమర్పిస్తున్నాను. నాస్య విఘ్నం వికుర్వంతి దానవ యక్షరాక్షసా, పిశాచ యాతుధానావా గుహ్యక భుజగా అపి. ఈ శివసహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళని రాక్షసులు కానీ, యక్షులు కానీ, పిశాచములు కానీ, అంటే ఏ భూత ప్రేతములు ఏవి కూడా వారి దరిచేరలేవు. అవన్నీ కూడా వారి యొక్క ప్రభావాన్ని ఈ స్తోత్రాన్ని పఠించేటటువంటి భక్తుల మీద చూపలేవు. యప్పటేత్ శుచిప్రాతః బ్రహ్మచారీ జితేంద్రియ, అభగ్నయోగో వర్షంతు స్వస్వమేధ ఫలం లభేత్. కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా 1 సంవత్సర కాలం పాటు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని చేస్తే ఏ రకమైనటువంటి ఫలం ప్రాప్తిస్తుందో అటువంటి పుణ్యం అంతా కూడా ఈ స్తోత్ర పఠనం వల్ల ప్రాప్తిస్తుంది అని చెప్పి ఈ శివసహస్రనామ స్తోత్రం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.